డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి డాక్టర్ గారు, చిన్నపిల్లలో బ్లడ్ క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? బ్లడ్ క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వైద్యశాస్త్రం జెనెటిక్ కోడింగ్, ఎటువంటి జీన్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అనే పరిశోధనలో మునిగి తేలుతున్నారు. ఇప్పటి మట్టుకు కొన్ని చూచాయగా ఈ జీన్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల ఈ రకమైన బ్లడ్ క్యాన్సర్, ఈ డిఫెక్ట్ ఉండడం వల్ల ఈ రకమైన బ్లడ్ క్యాన్సర్ వస్తుందని కొద్దిగో గొప్పగో కనుక్కున్నారు, ఐడెంటిఫై చేసినారు. కానీ ఎప్పుడైనా కానీ బ్లడ్ క్యాన్సర్ వచ్చేది ఒక్క జీన్తో కాదు, ఒక ఫ్యాక్టర్తో కాదు, వివిధ కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. ఒకదాని వల్లనే క్యాన్సర్ వస్తుంది అని అనుకోవడం తప్పు. ఇట్ ఈస్ మల్టీఫ్యాక్టోరియల్. జీన్స్ ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, తీసుకునే ఆహారాన్ని బట్టి, వచ్చే ఇన్ఫెక్షన్స్ని బట్టి, వచ్చే టాక్సిక్ కంపౌండ్స్ని బట్టి, రేడియేషన్ను బట్టి, వాళ్ళ రక్షక భటుల కెపాసిటీని బట్టి. మామూలుగా మన బాడీలో అదుపు ఒకటో రెండో కణాలు అటు ఇటు తప్పుతూ ఉంటాయి. ఎంత పోలీస్ ఫోర్స్ ఉన్నా అక్కడో ఇక్కడో దొంగలు తేలుతూనే ఉంటారు. వాళ్ళ ఒకరు ఇద్దరు తేలంగానే వాళ్ళ పట్టి లోపటేసేసి కథం పట్టి చేస్తే అక్కడికి ఆగిపోతుంది. మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్. అలాగే బాడీలో కూడా రక్షక భటులు తేలిగా ఉన్నప్పుడు అది కొద్ది మాత్రం అటు ఇటు తేడాగా పనిచేస్తుంది, కంట్రోల్ లేదు అనగానే మన డిఫెన్స్ సెల్స్ పోయి వీటిని మింగేసి డిస్ట్రాయ్ చేసేస్తాయి వీటిని. ఆ కెపాసిటీ గట్టిగా ఉన్నప్పుడు ఈ క్యాన్సర్స్ రావు. ఆ కెపాసిటీ గట్టిగా లేనప్పుడు క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఇమ్యూనలాజికల్ కెపాసిటీని బట్టి ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళకు, ఇమ్యూన్ డిఫెక్ట్స్ ఉంటాయో వాళ్ళకు ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువ. వయసు మీరినా కొద్దీ, ఎదిగినా కొద్దీ, ఎక్కువ వయసు వరకు ఇప్పుడు బతుకుతున్నారు కనుక 70, 80, 90 ఏళ్ళ వరకు బతుకుతున్నారు కనుక ఏజ్ పెరిగినా కొద్దీ ఇమ్యూనో డెఫిషియన్సీ వస్తుంది. ఆ క్యాన్సర్ తయారు చేసే కణాలు ఏవైతే ఉంటాయో వీటిని తీసేసే కెపాసిటీ రక్షక భటులకు లేక క్యాన్సర్స్ పెద్దగా కంట్రోల్ తప్పి క్యాన్సర్తో ఎక్కువ మంది మరణిస్తున్నారు పెద్దగైన తర్వాత. అయితే కంట్రోల్ కెపాసిటీ ఆఫ్ ద డిఫెన్స్ సెల్స్ను బట్టి ఇదంతా నిర్ధారించబడుతుంది. మరి ఇంత చిన్న వయసులో కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ వీరు తట్టుకోలేరు కదా, మరి వీరికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు లుకీమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంటే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి, ఈ కీమోథెరపెటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ కణాలను సూటిపెట్టి ఎక్కువ మట్టుకు వీటిని నశింపజేస్తాయి. అలా మిసైల్స్ మాదిరిగా క్యాన్సర్ కణాలను డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు మామూలు కణాలు కూడా దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్నప్పుడు మన రక్తం వృద్ధి చెందడం తక్కువైతుంది. మన డబ్ల్యూబీసీ, మన ప్లేట్లెట్స్ వృద్ధి చెందవు. ఎందుకంటే బోన్ మ్యారో సపరేషన్ వస్తుంది. క్యాన్సర్ కణాలు పోతాయి, మూల కణాలు కూడా కొన్ని డిస్ట్రాయ్ అవుతాయి. కనుక సపోర్ట్ సిస్టమ్స్ కావాలి. రక్తం తయారు కానప్పుడు యువతల నుంచి రక్తం ఇవ్వాలి. డబ్ల్యూబీసీ తయారు కాకపోతే యువతలకి వెళ్ళి డబ్ల్యూబీసీ, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ ఇవ్వాలి. అవి ఎక్కువ తయారయ్యేటట్టు చూసుకోవాలి. అలా సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నప్పుడు కీమోథెరపెటిక్ డ్రగ్స్ వల్ల ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం. దానివల్ల క్యాన్సర్ కణాలన్నింటినీ ఎక్కువ మట్టుకు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అలా ఎంత ఎక్కువ పవర్ఫుల్ మెడిసిన్స్ ఇస్తే అవి పోతాయి, మన కణాలు కూడా కొన్ని పోతాయి. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇవి కణాలు కొన్ని క్యాన్సర్ కణాలు ఈ డ్రగ్స్ రీచ్ కానీ వెళ్ళలేని ప్రదేశాల్లో పోయి గుహలలో దాక్కుంటాయి. ఏ గుహలలో దాక్కుంటాయి అంటే బ్రెయిన్కి ఎక్కువ ఈ కీమోథెరపెటిక్ డ్రగ్స్ రీచ్ కావు కనుక అక్కడ పోయి హైడింగ్. ఇంకొకటి ఏంటంటే మగపిల్లల్లో అయితే టెస్టిస్లో పోయి, వృషణాలలో పోయి దాక్కుంటాయి. అక్కడ కీమోథెరపెటిక్ డ్రగ్స్ కూడా ఎక్కువ రీచ్ కావు. అక్కడ దాక్కొని ఈ కెమికల్స్ ప్రభావం లేనప్పుడు బయటికి వచ్చి మళ్ళీ వీర విహారం చేస్తాయి అవి. ఆ ఫేజ్ను మేమేం చేస్తామంటే కన్సాలిడేషన్ ఫేజ్ ఉన్నప్పుడు ఈ బ్రెయిన్కు రేడియేషన్ ఇస్తాం. డ్రగ్స్ రీచ్ కావు కదా,
రేడియేషన్ ఇస్తాం. రేడియేషన్ ఇస్తే బ్రెయిన్లో ఉన్న క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. దాంతో మామూలు మెదడు కణాలు కూడా కొన్ని దెబ్బతింటాయి. టెస్టిస్కు రేడియేషన్ ఇవ్వం, ఎందుకంటే పునరుత్పత్తి కావాలి కనుక. ఆ స్పర్మ్ సెల్స్ డిస్ట్రాయ్ అయితే ముంగట కష్టమవుతుందని చెప్పి వీటికి రేడియేషన్ ఇవ్వం. చాలా మట్టుకు ఈ సిఎన్ఎస్ హైడౌట్ను రేడియేషన్ వల్ల చేస్తాం. అయితే కీమోథెరపీ, రేడియేషన్ ఆ తర్వాత ఏం చేస్తామంటే నెలకోసారి మెయింటెనెన్స్ ఫేస్ డ్రగ్స్ ఇస్తాం. ఎక్కడన్నా దాగి ఉన్నాయనుకో, యువతలకు వచ్చినాయనుకో కొట్టేయడానికి. అట్లా 24 నుంచి 30 నెలల వరకు మెయింటెనెన్స్ డోస్ ఇస్తూ ఉంటాం. నెలకోసారి అలా 30 నెలలు ఇచ్చిన తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. వెయిట్ అండ్ వాచ్ మానిటర్ చేస్తూ ఉంటాం. ఎలా ఉంది, మంచిగా ఉన్నాడా లేదా, రక్తం కౌంట్స్ మంచిగా ఉన్నాయా లేదా, మళ్ళీ వచ్చినాయా లేదా అని చూసుకుంటూ ఉంటాం. ఇలా కీమోథెరపీ, రేడియేషన్ ఈ రెండుతో మేనేజ్ చేస్తాం ఎక్కువ మట్టుకు బ్లడ్ క్యాన్సర్. కానీ కొన్ని సందర్భాలలో మొత్తం మూల కణాలు అన్నింటినీ నాకౌట్ చేసేస్తాం. బోన్ మ్యారోలో ఉన్న ఈ రక్తం పుట్టించే కణాలు, మూల కణాలు, స్టెమ్ సెల్స్ను నాకౌట్ చేసి డ్రై చేసేసి అప్పుడు వీళ్ళకు వేరే వాళ్ళ మూల కణాలు ఎక్కిస్తాం. వీళ్ళకు మ్యాచ్ అయిన వాళ్ళవి, కంపాటబిలిటీ మ్యాచ్ అయిన వాళ్ళవి, వాళ్ళ బంధువులది, వాళ్ళ అక్క చెల్లెళ్ళది, తల్లిదండ్రులు ఎవరిదో బోన్ మ్యారో తీసుకొని వీళ్ళకి ఎక్కిస్తే అవి పోయి నాటుకుంటాయి. అవి మామూలు కణాలు కనుక మామూలుగా మళ్ళీ రక్తాన్ని తయారు చేస్తాయి, మామూలుగా జీవించే అవకాశం ఉంటుంది. ఆ గ్రాఫ్టింగ్ ఏదైతే చేస్తామో అవి నిలకడ ఉండేటట్టు కూడా కొన్ని మందులు ఇస్తాం. అవి నిలిచినాయి అనుకోండి, ట్రీట్మెంట్ కంప్లీట్ క్యూర్ అయినట్టు అనమాట. ప్రతి అవుట్కమ్కు నువ్వు తయారుగా ఉండాలి అని చెప్పి చేయడం జరుగుతుంది. దేనికి 100% గ్యారంటీ అంటూ వైద్యశాస్త్రంలో ఉండదు. మనం ఛాన్స్ తీసుకోవాలి, వీలైనంత మట్టుకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. క్లిక్ అయితే 100% క్యూర్. ఓకే డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మీరు చూసిన బ్లడ్ క్యాన్సర్ ఉన్న పిల్లల కేసు గురించి వివరిస్తారా? ఒకటేందమ్మా, తరచుగా ఈ బ్లడ్ క్యాన్సర్ కేసులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసినాం కనుక అనుభవం ఈ కేసులు గుర్తుపట్టడంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తున్న పీడియాట్రిషియన్ల దగ్గర కూడా వస్తాయి, కానీ తక్కువగా వస్తాయి. అలా చాలా మట్టుకు 2వ సంవత్సరం 3వ సంవత్సరం పిల్లలు ఈ మధ్యకాలంలో జ్వరం తగ్గట్లేదని, పేలవంగా పాలిపోయినాడని, లేకపోతే అక్కడక్కడ రక్తం చిట్లిన మచ్చలు, బ్లడ్ స్పాట్స్ స్కిన్లో వచ్చినాయని, కొంతమంది సరిగా నడవట్లేదు, నొప్పులున్నాయి, కీళ్ళ నొప్పులున్నాయి, కాళ్ళ నొప్పులున్నాయి, ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పి అంటున్నాడు, జ్వరం ఉందని, లేకపోతే ఇక్కడ మెడకు గడ్డలైనాయి, బిల్లలైనాయి, తెల్లగా పేలిపోయినాడు. అలా రకరకాల మేనిఫెస్టేషన్ అవుతాం. మామూలుగా జబ్బు మొదలైనాక పిల్లల డాక్టర్ దగ్గరికి రావడానికి దగ్గర 2-3 వారాలు పడుతుంది. 2-3 వారాల జ్వరము, 2-3 వారాల కాళ్ళ నొప్పులు, 2-3 వారాల గడ్డలు మెడకు, 2-3 వారాల బ్లడ్ స్పాట్స్, ఇవన్నీ ఉన్నప్పుడు ఇది లుకీమియానా, బ్లడ్ క్యాన్సరా అని సస్పిషన్ చేయవలసిన అవసరం ఉంది. అనుమానం పడ్డప్పుడే మనము రక్త పరీక్ష చేయిస్తాము. ఆ రక్త పరీక్ష చేయించినప్పుడు ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ఏమేం మార్పులు చెంది ఉన్నాయి తెల్ల రక్త కణాలు అని చూసి ప్లేట్లెట్స్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా తగ్గిపోయినాయా, మరి పెరిఫెరల్ స్మేర్లో ఏమన్నా కొత్త కణాలు, బోన్ మ్యారోలో ఉండవలసిన బ్లాస్ట్ సెల్స్ రక్తంలో కనిపిస్తున్నాయా అంటే బ్లాస్ట్ సెల్స్ మూలుగులో పరిణామం చెంది మామూలు తెల్ల రక్త కణాలుగా రక్తంలోకి విడువబడతాయి. ఆ మార్పులు చెందకముందే బ్లాస్ట్ సెల్స్ మ్యారోల నుంచి రక్తంలోకి వచ్చి ఉన్నప్పుడు మనం రక్త పరీక్ష చేస్తే ఆ బ్లాస్ట్ సెల్స్ అంటే ప్రిమిటివ్ సెల్స్ రక్త స్మేర్లో చూసినప్పుడు అవి బ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి కదా, ఇది క్యాన్సర్ ఏమో
అనే అనుమానం బట్టి దానికి స్పెషల్ స్టెయిన్స్ చేసి ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అని గుర్తుపడతాము. అయినా ఊరుకోము అక్కడికి, బోన్ మ్యారో చేసి నిర్ధారణ చేస్తాం. బోన్ మ్యారో అంటే బొక్క మూలుగులో నుంచి 4-5 చుక్కల రక్తం తీసుకొని స్మేర్ చూసి స్టెయిన్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తే ఎంత మార్పు చెందింది, క్యాన్సర్ ఉందా లేదా డీటెయిల్గా మనకు తెలిసిపోతుంది. ఆ బోన్ మ్యారో చేసిన తర్వాతనే ఇది కన్ఫర్మేషన్గా పేరెంట్స్కు చెప్పడం జరుగుతుంది. అప్పటి మట్టుకు అనుమానం ఉందని చెప్తాం, కానీ నిర్ధారణ మాత్రం బోన్ మ్యారో చేసిన తర్వాతనే చెప్తాం. చేసిన తర్వాత వాళ్ళకు చాలా కౌన్సిలింగ్ ఇవ్వవలసి వస్తుంది. మొదట 4 వారాలు ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వగానే ఎక్కువ మట్టుకు క్యాన్సర్ మాయమవుతుంది. కన్సాలిడేషన్ చేస్తాం, వెన్నుపూసలో ఇంజక్షన్లు ఇచ్చి బ్రెయిన్లో ఏం క్యాన్సర్ సెల్స్ లేకుండా, లేకపోతే ఇరాడియేషన్ ఎక్కువ చేయట్లేదు. ఈ మధ్యన కీమోథెరపీతోనే పని నడుస్తుంది. ఆ తర్వాత మంచిగా కంట్రోల్లో ఉంటే నెల నెలకు మెయింటెనెన్స్ థెరపీ ఇచ్చి చికిత్స పూర్తి చేస్తాం. ఈ మధ్యకాలంలో వచ్చే సపోర్ట్ సిస్టమ్స్ గురించి కూడా చెప్తాం. ఎప్పుడు రక్తం అవసరం పడుతుంది, ఎక్కడ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అవసరం పడుతుంది, ఎక్కువ ప్లేట్లెట్స్ ఎక్కడ అవసరం పడతాయి, ఇవన్నీ చెప్తూ వాళ్ళను మన ఒక పార్ట్నర్షిప్ బేసిస్గా వైద్యులు, నర్సులు, పేరెంట్స్, పిల్లవాడు అందరూ ఒక టీం మాదిరిగా పనిచేసినప్పుడే మానసిక స్థైర్యం ఇస్తూ, కీమోథెరపీలు ఇస్తూ, మంచి సపోర్ట్ సర్వీసెస్ ఇస్తూ చాలామందిని మనం మంచి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కనుక ఎవ్వరూ నిరాశ చెందవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఎవరైతే పూర్తిగా దీన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దాకా తీసుకువెళ్ళగలిగే కేసులు ఏమన్నా ఉంటే డాక్టర్ చెప్తారు. దాన్ని బట్టి మీరు ఎక్కడెక్కడైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయో అక్కడికి వెళ్ళి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం వల్ల దీనికి పూర్తి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ఆ ఇన్స్టిట్యూట్ని బట్టి ఒక దగ్గర 10 లక్షలు కావచ్చు, ఒక దగ్గర 15 లక్షలు కావచ్చు, ఒక దగ్గర 5 లక్షలే కావచ్చు. ఆ సిట్యువేషన్ను బట్టి, అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూట్ను బట్టి అంత ఖర్చు అవుతుంది. దానికి తగ్గట్టుగా మనము అన్నీ సమకూర్చుకొని ధైర్యంగా ముందుకు అడిగేస్తే జీవితాంతం ఈ క్యాన్సర్ బెడద నుంచి బయటపడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మా సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు క్యాన్సర్ గురించి, అలాగే క్యాన్సర్లో ఉన్న రకాల గురించి, వాటి చికిత్సా విధానాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కృతజ్ఞతలు. సో ఇదండి ఇవాల్టి డాక్టర్ స్టాక్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.